నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 74% పోలింగ్ నమోదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ నడుమ స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలు భద్రం. విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేస్తున్న ప్రధాన పార్టీలు. బోత్లో అత్యధికం, సిర్పూర్లో అత్యల్పం. పోలింగ్లో ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ఓటర్లు. ఆదిలాబాద్ అసెంబ్లీలో 73% నమోదైన పోలింగ్. సత్ఫలితాలనిచ్చిన అవగాహన కార్యక్రమాలు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలకు అందిన సంక్షేమ పథకాలు ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపామని బీఆర్ఎస్ నేతల స్పష్టీకరణ. కాంగ్రెస్ నాయకుల వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజం. 50 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ అభివృద్ధిని విస్మరించిందని మండిపాటు. అంగరంగ వైభవంగా నవశక్తి దుర్గామాత ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక పూజలు, హోమాది క్రతువులతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తయింది. పోలింగ్ కేంద్రాల నుండి తీసుకువచ్చిన ఈవీఎంలను స్థానిక టీటీడీసీలో పటిష్ట బందోబస్తు నడుమ భద్రపరిచారు. జూన్ 4న ఫలితాలు వెలువడనుండగా ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల సమరంలోని కీలక ఘట్టమైన పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు, చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఓటారు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పటిష్ట భద్రత మధ్య పోలింగ్ కేంద్రాల నుండి ఉమ్మడి జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ టీటీడీసీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు సేఫ్గా ఈవీఎంలు తరలాయి. జిల్లా ఎన్నికల పరిశీలకులు రాజేంద్ర విజయ్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షిషా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఇతర అధికారులు, పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్కు సీల్ వేసి భద్రపరిచారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపు 22 రోజుల వరకు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు ఉండనున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఆదిలాబాద్, బోత్, నిర్మల్, ఖానాపూర్, ముధోల్, ఆసిఫాబాద్, సిర్పూర్ మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి 16,50,175 మంది ఓటర్లలో 12,21,563 మంది ఓటు వేయడంతో ఓవరాల్ పోలింగ్ శాతం 74.03గా నమోదైంది. మొత్తం ఓటర్లలో పురుషులు 8,04,875 మంది, స్త్రీలు 8,45,213 మంది, ఇతరులు 87 మంది, మొత్తం 16,50,175 మంది ఓటర్లున్నారు. వీరిలో 5,99,108 మంది పురుషులు, 6,22,420 మంది స్త్రీలు, ఇతరులు 35 మంది కలుపుకొని మొత్తం 12,21,563 మంది ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. సెక్టర్ ఆఫీస్ అవడానికి మీకు ఆల్రెడీ గ్రూప్ లో పోస్ట్ చేశాను. ఏ పిఎస్ ఏ కౌంటర్లు ఇవ్వాల్సిందని చెప్పడం జరిగింది. 203 పిఎస్ అనేది 12th కౌంటర్లు ఉందమ్మా. సెక్టర్ ఆఫీస్ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కు చేరడంతో అభ్యర్థుల భవితవ్యం అందులో నిక్షిప్తమై ఉంది. అభ్యర్థులు తమ పార్టీ ముఖ్య నాయకులు, ప్రధాన అనుచరులతో కలిసి ఓటింగ్ సరళిపై ఆరా తీస్తూ అంచనా వేస్తున్నారు. గెలుపుపై 3 ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బూత్ల వారీగా సమీక్ష చేస్తూ మెజారిటీపై అంచనా వేస్తున్నాయి. ఓటారు తీర్పు ఎలా ఉండబోతుందో స్పష్టంగా తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. అటు మొన్నటిదాకా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించిన ప్రధాన పార్టీలన్నీ పోలింగ్ అనంతరం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోటీ చేసిన అభ్యర్థుల్లో మాత్రం ఫలితాలు వెలువడే వరకు టెన్షన్ నెలకొంది.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ నియోజకవర్గం అభ్యున్నతి పథంలో సాగిందని బీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి సాజిదోద్దీన్ అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కాంగ్రెస్ నేతల వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి మాజీ మంత్రి జోగురామన్న సారథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని, ప్రజలకు కనీస వసతులు కల్పించడమే కాకుండా సమగ్ర అభివృద్ధి సాధ్యమైందని బీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి సాజిదోద్దీన్ అన్నారు. ఖానాపూర్లోని పోలింగ్ కేంద్రం వద్ద మాజీ మంత్రి జోగురామన్నను కాంగ్రెస్ నేతలు అడ్డగించడం సమంజసం కాదని అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని బీఆర్ఎస్ హయాంలో జరిగిన పట్టణ అభివృద్ధిని వీడియో ద్వారా వివరించారు. అనంతరం సాజిదోద్దీన్ మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేశామన్నారు. కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి జోగురామన్నను అడ్డుకొని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ హయాంలో అమలు చేసిన పథకాల ఫలాలను అందించిన వారికి బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు తెలుసునని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజులు దాటినప్పటికీ పూర్తి స్థాయిలో గ్యారంటీలను అమలు చేయకపోవడం వారి అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు. यहूदी और नसारा की तरह आदिलाबाद में एक नेता आया और फिर वक्त वो नेता नहीं, वो सीईओ है। एक टेंडर में कंपनी को खरीद लिया गया और कंपनी का ओनर बन गया। मुट्ठी भर चावल किसी को ऐसा हाथ देकर नहीं दिया और कोरोना के टाइम पे शायद ये तो पैदा भी नहीं हुआ था, अमेरिका में अंग्रेजों के साथ एंजॉय कर रहा था होगा। उसे आदिलाबाद का कुछ पता नहीं, कौन सेवा करा, कौन मेवा खाया। ऐसे गंदे लोगों को लेकर कल बदतमीजी किया, बड़ा अफसोस हो रहा है। लेकिन उसके मुंह से एक बात निकल ही गई कि 10 साल में आपने क्या किया। तो मैं आज पावर पॉइंट रिप्रेजेंटेशन कर रहा हूं, बता रहा हूं, शायद वो चुट भैया गुलजार मस्जिद नहीं आया, नमाज पढ़ा या नहीं पढ़ा। अगर पढ़ा होता तो 30 लाख का डेवलपमेंट दिखाई देता। जामा मस्जिद अगर गया होता 2 करोड़ का डेवलपमेंट दिखाई देता। दरगाह के बाजू से, चमन वाले बाबा के बाजू से शायद गुजरा नहीं होगा, आंखों पे पट्टी होगी। और हमसे पूछते हैं ये लोग, अरे चुल्लू भर पानी में डूब मरो तुम लोग, तुम खरीद नहीं सके हमको, हम बिक नहीं पाए हैं। ये लोग खरीदने वाले, बिकने वाले बिक गए, चले गए और हमसे सवाल कर रहे। किससे? जोगुरामन्ना साहब से, जो 4 बार का एमएलए, और तुम तो एक बार कांटेस्ट करके यहूदी नसारा की तरह रॉडिज्म को फैला रहे। यहूदियां इसी तरह से बड़े बड़े महल बनाते, खिलाते, पिलाते, सुलाते, वहीं रख देते। ये हमारी नस्ल को खराब करने के लिए आदिलाबाद में कांग्रेस पार्टी का कंदी श्रीनिवास रेड्डी नौजवान तबके को खराब करने के वास्ते ये साजिश आदिलाबाद में की जा रही है। मुसलमानों से मैं अपील करता हूं, आपकी अपील का हम कदर करें, हम कहीं पर भी वायलेंस नहीं करें, आपका एहतराम करें। हम कल आपके एहतराम के नजरिए में ये बदतमीजी पेश आई कल, वरना इनकी औकात क्या। आपका हुक्म हुआ, हमने सर झुकाया सब मिलकर। अगर हम चाहते तो कल यही रिप्रेजेंटेशन करते। मुसलमानों, आपको ये कांग्रेस पार्टी एक भी काम नहीं करने वाले को किस तरह आप वोट डालोगे। और मैं मुसलमानों से ये बात गौर फिक्र करने के लिए कहता हूं, मोदी में और रेवंत में क्या फर्क है भाई। कैबिनेट में उनके भी मुसलमान एक भी नहीं, रेवंत के कैबिनेट में एक भी मुसलमान नहीं, और कंदी के साथ कोई पढ़ा लिखा नहीं, पूरे अनपढ़ लुटेरे।
ऐसे लोगों को लेकर हम पे सवाल। లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుముదురు ఘటనలు మినహాయించి పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 74.03 పోలింగ్ శాతం నమోదైంది. దాదాపు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే స్థాయిలో పోలింగ్ జరిగింది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గత 2 నెలలుగా అధికార యంత్రాంగం చేపట్టిన అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయి. ఆదిలాబాద్ పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా బూత్లో 78.16% పోలింగ్ జరిగింది. సిర్పూర్ అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో సహా మిగిలిన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియచెప్పారు. ఓట్ల పండగలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని పిలుపునివ్వడం మంచి ఫలితాలనే ఇచ్చింది. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,45,137 మంది ఓటర్లు ఉండగా 1,81,136 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీలో 73.89% పోలింగ్ నమోదైంది. మొత్తానికి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ శాతాన్ని బేరీజు చేసుకుంటున్న నేతలు తమ గెలుపు అవకాశాలపై అంచనాలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ కుమార్తె ఖుషీ రాథోడ్ జన్మదినం సందర్భంగా రిమ్స్లోని బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అదేవిధంగా సత్యసాయిబాబా నిత్య అన్నదాన ట్రస్ట్లో రోగుల సహాయకులకు అన్నదానం చేశారు. జన్మదినం రోజున సేవా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. పుట్టినరోజున అనవసర ఖర్చులు చేయకుండా సమాజ హితం కోసం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పలువురు మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కూతురు ఖుషీ రాథోడ్ ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతోంది. మంగళవారం తన పుట్టినరోజు కావడంతో రిమ్స్లోని బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డిఎంఎండ్హెచ్ఓ నరేందర్ రాథోడ్లు ఆమెకు పండ్ల రసం అందించారు. తన కూతురు సామాజిక బాధ్యతగా రక్తదానం చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ అన్నారు. అనంతరం సత్యసాయిబాబా నిత్య అన్నదాన ట్రస్ట్లో రోగుల సహాయకులకు అన్నదానం చేశారు. ముందుగా సత్యసాయిబాబా చిత్రపటం వద్ద పూజలు చేసి హారతులు అందించారు. అనంతరం రోగుల సహాయకులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్, ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బండారి కృష్ణ, సినీ నటుడు అభినవ్ సర్దార్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని దుర్గానగర్ నవశక్తి దుర్గామాత ఆలయంలో అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభమయ్యాయి. ఆలయంలో అమ్మవారు వెలిసి 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు ఆలయ పీఠాధిపతి ప్రధాన అర్చకుడు కిషన్ మహారాజ్ నేతృత్వంలో వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలి రోజు మంగళవారం గణపతి పూజతో ఉత్సవాలు ఆరంభమయ్యాయి. అనంతరం ఆలయ ఆవరణలో నవగ్రహ హోమం, చండీయాగ క్రతువులను వైదిక బ్రాహ్మణులు వేదోక్త మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. బోత్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఉదయం నవగ్రహ హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో ఆలయం శోభాయమానమైంది. భక్తిభావం వెల్లివిరిసింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.
పుణ్యవాచనానంతరం భద్రమండల యోగినే ఓం ఇంద్రమావాగయామి స్థాపయామి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కిషన్ మహారాజ్ మాట్లాడుతూ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉత్సవాల్లో 2వ రోజైన 15వ తేదీన అమ్మవారు వెలిసిన పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి కుంకుమ పూజతో పాటు సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు లక్ష దీపార్చన పూజ, మూల విరాట్టుకు అభిషేకాది పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. గత అమ్మవారు వెలిసి 1997 27 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు మనం చిన్నగా యథాభక్తితో మేము చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈసారి సుఖ అమ్మవారి బ్రహ్మోత్సవాలు 14, 15, 16 3 రోజులు జరుగును. కాబట్టి ఈ కార్యక్రమంలో పొద్దున్న నుంచి కార్యక్రమాలు నడుస్తున్నాయి. గణపతి పూజ, పుణ్యవంచం, నవగ్రహ పూజ జరుగుతున్నది. ఇప్పుడు మధ్యాహ్నం చండీ యాగం జరుగును. సాయంత్రం పూట భజన శోభయాత్ర ఉండును. మన గుడికే మన క్షేత్రం తిరుగులనే శోభయాత్ర ఉండును. మళ్ళీ రేపు పొద్దున గణపతి పూజ, నవగ్రహ హోమం, చండీ యాగం జరుగును. మధ్యాహ్నం అమ్మవారికి కుంకుమార్చనలు జరుగును. సాయంత్రం రేపు మే 15 అమ్మవారు వెలిసిన రోజు కాబట్టి రాత్రి 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 12 దాకా కార్యక్రమం జరుగును. లక్ష దీపార్చన, దీపాలు పెట్టబడును, కుంకుమార్చన జరుగును. కాబట్టి రాత్రి 12 గంటలకే అమ్మవారికి మూల విగ్రహానికి అభిషేకం జరుగును. పిమ్మట 16వ తారీఖు రోజు పొద్దున మళ్ళీ యథావిధిగా యజ్ఞము, అన్ని పూజలు జరుగును. కుంభాభిషేకం, అమ్మవారి కుంభాభిషేకం జరుగును 16వ తారీఖు రోజు 10 గంటలకు. 12 గంటలకు ఆరతి, మంత్రపుష్పం, అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ 3 రోజులుగా అన్నదాన కార్యక్రమం జరుగును. కావున మన ఆదిలాబాద్ పట్టణంలో అమ్మవారు వెలిసటం, ఇటువంటి కార్యక్రమం జరగటం, మనతో చేయించుకుంటాం, అమ్మవారు చేయించుకున్నారు కాబట్టి భక్తులందరూ ఈ 3 రోజులు వచ్చి పునీతులు కాగరని ప్రార్థిస్తారు. రిమ్స్ ఆవరణలో రోగుల సహాయకుల సౌకర్యార్థం సఫా బైతుల్ మాల్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను అభినందించారు. వేసవిలో రోగుల సహాయకుల దాహర్తిని తీర్చడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. మంగళవారం రిమ్స్ ఎమర్జెన్సీ వార్డు సమీపంలో సఫా బైతుల్ మాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రోగులు వారి సహాయకులకు మంచినీటిని అందించి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సఫా బైతుల్ మాల్ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ముబాషిర్, ప్రధాన కార్యదర్శి హఫీజ్ ఖసీం, ఉపాధ్యక్షుడు హఫీజ్ బసీర్, కోశాధికారి అబ్దుల్ అజీజ్, సభ్యులు నిజర్, జుబేర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రికి చికిత్సల నిమిత్తం వచ్చే రోగుల సహాయకుల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలిపారు. అదేవిధంగా రక్తదానంపై సైతం అవగాహన కల్పిస్తూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తే ఆపత్కాలంలో బాధితుల ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజానికి అండగా నిలవాలని సూచించారు. చలివేంద్రం ప్రారంభించాను. వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ ఎండాకాలం రోజుల్లో హాస్పిటల్ వచ్చే పేషెంట్ అటెండర్లకు ఎవరైనా టూరిస్ట్ వస్తారు వాళ్ళ అటెండర్లకు ఖచ్చితంగా వాటర్ అవసరం ఉంటుంది. ఎండాకాలం చల్లి వాటర్ సందర్భంగా ఈరోజు నేను చలివేంద్రం ప్రారంభించాను. ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లా ఎవరైనా దాతలు ముందుకుంటే ఇటువంటి అన్నదాన కార్యక్రమం కావచ్చు, ఇది చలివేంద్రం కావచ్చు, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కావచ్చు చేస్తే బాగుంటుందని ఏదైతే ఆదిలాబాద్ ట్రైబల్ ప్రజలు ఉన్నారో వాళ్ళకు సర్వీస్ ఇవ్వాలని. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నుండి పోలింగ్ ముగిసే వరకు కష్టపడ్డ బీజేపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో బీజేపీ విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావాలని, ఆదిలాబాద్ పార్లమెంటు తెలంగాణ రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలవాలని రాత్రింబవలు
ఎన్నికల షెడ్యూల్ వచ్చినటువంటి 2వ రోజు నుంచే రాత్రింబవళ్ళు కష్టపడడం, అంతకన్నా ముందు 2 సంవత్సరాలు పోలింగ్ బూత్ ప్రక్రియలో గొప్పగా పనిచేయడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలతో మమేకమై ఉండడం, ఎన్ని కుట్రలు చేసే ప్రయత్నం చేసినా అధికార పార్టీ 100 కోట్ల రూపాయల డబ్బు గుమ్మరించిన, కోట్ల రూపాయల మద్యాన్ని పారించిన, ఈరోజు ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు స్పష్టంగా ఉన్నట్టు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 74% పోలింగ్ నమోదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ నడుమ స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలు భద్రం. విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేస్తున్న ప్రధాన పార్టీలు. బోత్లో అత్యధికం, సిర్పూర్లో అత్యల్పం. పోలింగ్లో ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ఓటర్లు. ఆదిలాబాద్ అసెంబ్లీలో 73% నమోదైన పోలింగ్. సత్ఫలితాలనిచ్చిన అవగాహన కార్యక్రమాలు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలకు అందిన సంక్షేమ పథకాలు ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపామని బీఆర్ఎస్ నేతల స్పష్టీకరణ. కాంగ్రెస్ నాయకుల వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజం. 50 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ అభివృద్ధిని విస్మరించిందని మండిపాటు. అంగరంగ వైభవంగా నవశక్తి దుర్గామాత ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక పూజలు, హోమాది క్రతువులతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.